బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. కల్లికోట గ్రామంలో టమాటా పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. దీంతో రైతు రామకృష్ణ లబోదిబో అంటున్నారు. సుమారు 4 లక్షల మేర నష్టం వచ్చిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంటలను నాశనం చేస్తున్న ఏనుగుల గుంపును తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కల్లికోట గ్రామం. మాకు ఇప్పటికొచ్చి గత 8 సంవత్సరాల నుంచి ఏనుగులతో పడుతున్నాం. ఏ అధికారులు వచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ సంవత్సరం కొత్త కాదు, ఇప్పటి నుంచి పడుతున్నది. ఇప్పుడు మొక్క వచ్చేసి కొనేసి 5 రూపాయలు చేసి మొక్క కొన్నామండి. ఇది ఇప్పుడు కర్రలు కొన్నానండి. మొత్తం 1,50,000 మదిపోయిందండి. ఇప్పటికైతే ఒక్క బాక్స్ కూడా అమ్మలేదు. ఇదిగో రాత్రి వచ్చాయి, అరగంటలోనే మొత్తం నాశనం చేసేయి. నాకు రావాల్సింది నేను 1,00,000 రూపాయలు పెట్టింది 3-4 లక్షలు వస్తుందని దాని మీద ఆధారపడి బతుకుతున్నాము. తర్వాత రెండోది ఏంటంటే దాని తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. ఎక్కడికి వెళ్ళి మేము ఏటి చేయలేము. వీళ్ళకి దాడి చేసేది కాబట్టి మందో మాకు తాగి చచ్చిపోవాలి తప్ప మాకు వేరే పరిష్కారం లేదు. మొత్తం 3 ఎకరాల పంట ధ్వంసం చేసేయండి. టమాటా చేతికి వచ్చిన పంట నాశనం చేసేయి. ఇప్పటికైనా సరే మాకు అధికారులు దీన్ని చర్య తీసుకొని దీన్ని ఒక కొలియకి తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కారం చేస్తారనేసి కోరుకుంటానండి. 2018 నుంచి అండి, ఇది 2018 నుంచి సుమారుగా పడుతున్నాం. మాది వచ్చి విలేజ్ కల్లికోట గ్రామం. మాకు ఇప్పటికొచ్చి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మన్యం జిల్లాలో టమాటా పంటలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ మానక. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తుంది. అయితే ఇది గడిచిన 6 నెలల నుంచి ఈ రైతులకి ఇబ్బందులు ఇచ్చికూర్చున్నలాగా కనిపిస్తున్నాయి. మనం చూసుకున్నట్టయితే గడిచిన ఒక 6 నెలల్లో నెల రోజు గ్యాప్ లోనే ఈ పార్వతీపురం చుట్టుపక్కల ప్రాంతంలో కొమరాడ ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఏనుగుల గుంపు అయితే హల్చల్ చేస్తుంది. ఇవి 2 గుంపులుగా ఇక్కడ ప్రయాణం కొనసాగిస్తున్నాయి. ఒక గుంపు మరీ ప్రత్యేకంగా ప్రమాదకరమైన గుంపుగా తయారైంది. ఇవైతే పంట పొలాల్లోని అదేవిధంగా పంట పొలాల కాపులను మనుషుల మీద దాడులు చేసి పంటను తీవ్ర నష్టాలకు గురి చేస్తుంది. ఇప్పటికీ ఈ ఏనుగుల ప్రమాదంలో చనిపోయిన వారికి అదే పంట నష్ట పరిహారానికి నష్ట నివారణ చర్యలు అయితే ప్రభుత్వం చేపడుతుంది తప్ప పూర్తిగా దాన్ని ఎలా నివారించాలని చెప్తున్నా. దీనిపైనే కుంకి ఏనుగులు కూడా తెప్పించి ఏనుగులను ఇక్కడి నుంచి దారి మళ్లించాలన్న ప్రయత్నాలు కూడా అది కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది కానీ ఏళ్ల తరబడి ఏనుగుల కష్టాలు మాత్రం మన్యం జలం వేయట్లేదని చెప్పాలి. అయితే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కొమరాడ మండలం కల్లికోట గ్రామంలోని టమాటా పంట 4 ఎకరాల మేర టమాటా పంటను అయితే రైతు సాగు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్కెట్ లో కిలో టమాటా ధర 70 రూపాయల నుంచి ఉంది. అటువంటి 4 ఎకరాల్లోని టమాటా ధ్వంసం అయినట్టు దాదాపు 4 లక్షల రూపాయల పంట నష్టం వాటిదని చెప్పి రైతులు అబోదివ్వమంటున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ చర్యలు తీసుకుని తమవంటి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మనతో. రైట్ రమేష్, థ్యాంక్ యూ.